నమస్తే, K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగల ముచ్చట్లకి స్వాగతం. సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మరిన్ని విశ్లేషణలతో మేము ముందుకు వచ్చాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. అగ్నికీల మృతికేలి, కర్నూలు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు, 19 ప్రయాణికుల సజీవ దహనం. మనము నిన్ననే అంటే ప్రపంచ అభివృద్ధి అనే ఒక కోణాన్ని కూడా చూసినాము. అవును, మనము ఇది అభివృద్ధి కోణంలోనే ఇది హైటెక్ బస్. ఎస్, అభివృద్ధి కోణంలోనే వచ్చిన హైటెక్ బస్. అవును, అదే మామూలు బస్ అయ్యేటట్టుంటే మనకు దీనికి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. ఈ సెన్సార్ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో అందులో ఉన్న ఎవరికి కూడా ఎలాంటి ఎంత పెద్ద మళ్ళీ బ్లాస్ట్ చేసే అయితే తప్ప విండోస్ ఓపెన్ కావు. అవును, మెయిన్ గేట్ ఓపెన్ కాదు, ఇటు ఎమర్జెన్సీ సిస్టమ్ సెన్సార్ బంద్ అంటే కంప్లీట్. సో బంద్ అవుతుంది. ఎంత అభివృద్ధి అనక అంత ఒక ప్రమాదం ఉంది అనేటువంటిది మనకు నడిచింది. ఇప్పుడు అభివృద్ధి భాగంలోనే ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వచ్చింది. వేల డ్రోన్లను తయారు చేసి మనుషులను చంపేస్తున్నారు. అంతకుముందు మనుషులను చంపాలంటే గుర్రాలు ఏనుగులు ప్రయాణం చేసి అక్కడికి ఎంతో మంది మార్బలంతో పోయేవాళ్ళు. ఇప్పుడు అభివృద్ధి భాగంలో వచ్చినటువంటి నవీన ఎంత అభివృద్ధి ముందుందో దానికి సమానమైనటువంటి మానవ విపత్తు కూడా ముందుంది. అందులో మనుషులు దీన్ని ఉపయోగించుకోవటంలో కూడా చాలా జాగ్రత్తగా పడి ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకనంటే మరి డ్రైవరు ఈ వెహికల్ నడిపే క్రమంలో ఒక 2 వీలర్ను గుద్దేశాడని చెప్తున్నారు. అంటే సెన్సార్ సిస్టంలో కూడా ఈ వెహికల్లకు జస్ట్ చిన్న కంప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ వెహికల్ ఆగిపోతుంది. జస్ట్ టచ్ చేస్తే అంటే ఇంకొక విషయం ఏంటంటే 200 మీటర్ల వరకు లాక్కెళ్ళిపోయి ఉన్నదంటే వెదర్ ద డ్రైవర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇంటాక్సికేషన్, ఏమన్నా తాగి ఉన్నాడా. సో యజమాన్యాలు చేయాల్సిన పని ఏంటంటే డ్రైవర్కు ఖచ్చితంగా ఆల్కహాల్కు టెస్ట్ చేసి పంపించినట్టు ఏదంటే డ్రైవర్ తప్పినంతో ఒకటి బాగుపడునేమో. దాని తర్వాత కూడా ఇలాంటి దాంట్లో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు మనకు ఇవ్వాలనే ఒక పేపర్లో ఒక ఆవిడ అడుగుతుంది. ఏమడుగుతుందని అంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు సుత్తె కూడా బ్యాగ్లో పెట్టుకొని పో, ఎందుకంటే ప్రమాదం నుంచి బయటపడాలంటే. ఇప్పుడు ఈ దీంట్లో కూడా లక్కీగా ఒక అబ్బాయి ఆ పొగ విపరీతంగా వెళ్తున్న బైకులో పోయే అబ్బాయి గట్టిగా 2 రాళ్ళు తీసి అద్దాలను బలకొడితే ఆ 10 మంది పసిగట్టి. సో అంటే అది దీన్ని ఆ సిస్టమ్ను కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. అద్దాలు పగలు కొట్టడానికి కూడా ఏదైనా ఐరన్ రాడ్స్ పలానా చోట ఉన్నాయి అనే ఒక సిస్టాన్ని కూడా బస్సులో అక్కడక్కడ కొన్ని ఎమర్జెన్సీ ఏదైనా అద్దాలను పలుకొట్టుకునేటటువంటి దాన్ని కూడా ఈ సిస్టమ్ ద్వారా యాజమాన్యాలు కూడా ఏమున్నది అందులో. కాకపోతే గొడవలు పెట్టుకుంటారా అనేది అదొక సమస్య కూడా కావచ్చులే. కానీ ఈ సిస్టమ్ నుంచి బయటికి రావడానికి నిజంగా కూడా ఒక మహిళా మాట అన్నది కాబట్టి అది యాజమాన్యమే సందులలో ఎమర్జెన్సీ లోపల తలుపులు పలుకొట్టుకొని రావడానికి ఇక్కడ ఐరన్ రాడ్లు ఉన్నాయి అనేటువంటి మెసేజ్ని కూడా అప్పుడప్పుడు ఇవ్వటము. ఇప్పుడు మనము మెట్రోలో పోతుంటాం, అందరికి చెప్తుంటాం ఎడమ పక్క డోర్లు ఓపెన్ అయితే మీరు అటు నుండి బయటికి రండి. ఒక గంట 2 గంటల తర్వాత ఏదన్నా ఎమర్జెన్సీ అయినట్టు ఏదంటే పైన రాడ్స్ ఉన్నాయి, పగల కొట్టుకొని బయటికి రండి. సో అంటే దాని యొక్క అంటే ఒక్కొక్క దాన్ని చేస్తే బాగుంటుంది అనేటువంటిది K2 ప్రేక్షకులకు మాకు చిన్న ఆలోచన వచ్చి మీతో యాజమాన్యాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒక సిలిండర్తో పాటు ఒక 400 సెల్ ఫోన్లు పెట్టడం జరిగింది అనేది దానివల్ల తీవ్రత డెఫినెట్గా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పేలుడు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పేలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, అది రైట్, అది మానవ తప్పిదాన్ని మనం ఏం చేయలేం. వీడియో కాల్తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇది ఎంతవరకు మనం ఇది డెఫినెట్గా కూడా అంటే అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్ కూడా సిస్టమ్ చెప్తున్నారు. డెఫినెట్గా అంటే ITI చదివిన అబ్బాయి అన్న అటు సరే కొన్ని మనం లారీలలో మిర్యాలగూడలో చూస్తాము. ఏమి అక్షర జ్ఞానం పిల్లవాడు కొంతకాలం డ్రైవర్ పక్కన కూర్చుంటే వానికి స్టీరింగ్ ఇచ్చేస్తున్నాడు. సో ఎడ్యుకేషన్ ఆ తప్పిదాన్ని ఎంచుకోవడానికి మెంటల్ ఎబిలిటీ కూడా ఒక పాయింట్గా పెట్టి ఇవాళ మనము దాదాపు సంవత్సరం కింద చూసాము. గ్యాంగ్ మీద ఉద్యోగంకి అప్లై చేసుకుంటే ఎంటెక్ పిల్లలు వచ్చిండ్రు. ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు. 7వ తరగతికి వాటికి నాలెడ్జ్ ఉండదు, వానికి
ఇంతమంది ప్రయాణం చేసేటటువంటి సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఇదంతా అదే దానికి వీడియో కాన్ఫరెన్స్ ఏమి తెలియదు వాళ్ళకి. సో మానవ తప్పిదాలు అంటే డెఫినెట్ గా ఒక డ్రైవర్ టెక్నికల్లీ పాస్డ్ అయిన ఉండాలి, హైలీ క్వాలిఫైడ్ ఉండాలి. అది డ్రైవర్ పోస్ట్ అంటే మామూలు ఆశ్రమాసి కాదు అన్నటువంటి దాన్ని ఇండికేషన్ ఇవ్వాలి మనం. డెఫినెట్ ఇప్పుడు మనకు పైలట్ ఉంటుంది. అవును. సో పైలట్ కి ఒక కోర్స్ ఉన్నది, లెక్క ఉన్నది, ఎప్పుడు ఏం చేయాలి, హై ఎడ్యుకేషన్, స్పెషల్లీ ధాన్యం బస్ అనుకో కాలిపోతుంది. కానీ బస్సులకు ప్రయాణం చేసే క్రమం లోపల ఖచ్చితమైన వెల్ క్వాలిఫైడ్ డ్రైవరు, వానికి ఒక సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని తప్ప మామూలు వాళ్ళని ఈ దీంట్లో కూడా ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టిండు అనేటువంటిది అది ఉన్నది. అది ప్రభుత్వం ఇంకా యాజమాన్యాలు దాని గురించి మానవ తప్పిదాన్ని పోగొట్టాలంటే హైలీ క్వాలిఫైడ్, నీతి నియమబద్ధం ఉండేటవాడు. తర్వాత అన్నిటిని మించి ఏంటంటే డ్రగ్, ఇవాళ రేపు అంతా డ్రగ్ ఇంటాక్సికేషన్ అన్ని చోట్ల దొరుకుతున్నది. డ్రైవర్ అనే వరకే బిలో యావరేజ్ ఫ్యామిలీ, వానికి కష్టాలు ఉంటాయి. కాబట్టి ఉన్నడా లేదా అనేటువంటి దాన్ని ఒక సర్టిఫికేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నాన్ డ్రింకర్ తప్ప అసలు అలవాటు లేదు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అది బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. రాజకీయపరమైన ఒక్కొక్క డీసీసీకి 3 పేర్లు సామాజిక వర్గాల వారీగా ప్రతిపాదించిన పరిశీలకులు పేర్ల ప్రతిపాదనపై నేడు ఏఐసిసి సమీక్ష. ఢిల్లీకి వెళ్ళనున్న రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు కూడా అంటే ఇటు అన్ని నేషనల్ పార్టీలలో కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ నిర్ణయాలన్నీ ఢిల్లీలో జరుగుతాయి. కాబట్టి మొన్న చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు 42 సార్లు 43 సార్లు దేవుడి దగ్గరికి అయ్యగారు పోయి వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి పోయి అక్కడ అంటే నిర్ణయాలు తీసుకున్నా ఈ నిర్ణయాన్ని అక్కడ చెప్పి అక్కడ వాళ్ళతోటి ఓకే పోవటం చాలా సంతోషంగా. ఇప్పుడే 42% బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీస్ అనేటువంటి ఉధృతంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగపరంగా పార్లమెంటులో ఒప్పుదలై రాష్ట్రపతి సంతకమై 9వ షెడ్యూల్ పోవటం అనేటువంటిది కాదు అనేటువంటి నిర్ణయం అన్ని క్లియర్ అయిపోయింది. ఇక అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనే దాంట్లో మేము బీసీలము అని చెప్పుకోవటానికి రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమున్నదని అంటే, మా కేటీవీ న్యూస్ ప్రేక్షకులు కదా, మీరు ఖచ్చితంగా నిబద్ధతో ఉన్నారు అని అనుకోవడానికి ప్రజలకు ఇవ్వాలని అంటే మీ మంత్రివర్గంలో ఇంకో 6 పోస్టులు ఉన్నాయి. ఇంకో 6 పోస్టులు మంత్రివర్గంలో రావాల్సి ఉన్నాయి. అవి ఓపెన్గా 100% బీసీలకు ఇవ్వండి. దెన్ రేపు పొద్దున డీసీసీలు అంటున్నారు కదా, 33 తెలంగాణలో 33 ఉన్నాయి. 33లో ఖచ్చితంగా 42% ఖచ్చితంగా ఏ వర్గాలకు అయితే మీకు లాభం చేకూరుతుందన్నారో డిస్ట్రిక్ట్లో వచ్చేటటువంటి అందరూ డీసీలలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లో 42% మీరు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వండి. దెన్ రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఖచ్చితంగా 42% ఇచ్చి తీరండి. మీకు ఆటోమేటిక్గానే ప్రజలందరూ అంటే మాట్లాడటం కాదు, చాలా పెద్ద మనుషులు మహాత్మా గాంధీ కావచ్చు, లేదు డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, పెరియార్ కావచ్చు, చెప్తుంది ఏంటంటే నోటితో చెప్పి నొసలితో వెక్కిరించొద్దు. నోటితో చెప్పి నొసలితో వెక్కిరించమాకండి. నోటితో చెప్పిన దాన్ని మీ చేతల్లో చూపెట్టండి. సో కామారెడ్డి డిక్లరేషన్ మీ నాయకుడు ఏదైతే చెప్పిండో దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలంటే ఆచరణ యోగ్యం ఉన్నది, మీ చేతిలో ఉన్నది. ఇప్పుడు డీసీసీలకు ఓటు వద్ద అనేది లేదు. అసలు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. మీ 6 మంత్రులలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా బీసీలకు ఇచ్చేసేయండి. ఆయన అలకబూలిన నల్గొండ అన్నదమ్ములు 2 మంత్రి పదవులు కావాలని అంటున్నాడు. వాళ్ళకెందుకు ఇస్తారు? అన్నం తీసేసి తమ్ముని పెట్టు. కానీ అన్నుండగానే తమ్ముడు కావాలి, అయ్యుండగానే కొడుకు కావాలి, కొడుకుండగానే ఇంకోటికి కావాలి అనేటువంటి దాన్ని కాకుండా మీ నిరూపణ చేసుకోవాలంటే ఇప్పుడు రేపు వచ్చే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లలో మీ సంస్థాగతమైన వాటిలలో ఖచ్చితంగా 42% ఇచ్చినట్టే బీసీ సమాజ వర్గాలకు రేపు మేము ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రేపు వచ్చే లోకల్ బాడీలో సర్పంచ్లకు కూడా గంటల తరబడి మాట్లాడటం కాదు, ఒక్క 15 నిమిషాలలోనే టెక్ పెట్టి డిక్లేర్ చేసేయండి. అది చేయాల్సిన పద్ధతి. అక్కడికి పోయి చెప్పాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ దాంతో ఒప్పించాలి. ఓకే. అలాగే మనం ఆంధ్రజ్యోతి కనుక చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఇదే వార్త చూస్తుంది. అగ్నికి ఆహుతి 19 మంది సజీవ దహనం వస్తుంది. ఇదే ప్రధానమైనటువంటి వార్త. పట్టణాల ప్రగతికి భారీ నిధులు, 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి 2780 కోట్ల
నిధులు విడుదల చేసినట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉంటున్నాం. చాలా అసలు ఈ లోకల్ బాడీస్ అంతా చాలా ఇబ్బంది పడ్డాయి. గ్రామ పంచాయతీలు అయితే దాదాపు కొద్ది రోజులు అయితే రెండు సంవత్సరాలు కాబోతుంది. అవును, ఎంత తొందరగా ఎలక్షన్లు పెడితే అంత తొందరగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. దాని మూలంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎలక్షన్లకు పోయి మున్సిపాలిటీ ఎలక్షన్లకు అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సర్పంచ్లు అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ అంటే ఇంకొక 3 నెలల పైన ఉన్నది. బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ఏమంటున్నాడు, మార్చి కల్లా పనులు పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశము. చాలా సంతోషము. మున్సిపాలిటీలు అంతా కొత్త మున్సిపాలిటీలలో తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మరి బడ్జెటే లేదంటున్నారు. ఇవ్వటం అనేటువంటిది శుభ సూచకం. ఇచ్చినట్టు ఏది ఉంటే ప్రజలు మీకు ఓటేస్తారు. మీకు ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయన ఢిల్లీకి పోతున్నారు. డిసిసి అధ్యక్షుల పదవుల కోసం మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. 42% ఆయనలో చూసుకోవాలి. అప్పులలో మనమే టాప్ ఉన్నాం అనేది. అంటే తెలంగాణలో 37% కుటుంబాలు అందరూ కూడా అప్పుల మీదే బతుకుతున్నారు. ఇక తెలంగాణ మీదనే అప్పులు బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రమే పోయినసారి 7.5 లక్షలు అంటుంటే ఇంకా తక్కువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7.5 కాదు 10 లక్షలు అప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వమే వేరే సోర్స్ లేదు. అంటే దాని ఇండికేషన్ ఏముందంటే మన తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణ అభివృద్ధి చెందింది అనేటువంటిది మాట బూటకము అని. తలసరి ఆదాయం పెరిగితే ఎవరికి వీళ్ళు అప్పుల కోసం ఎందుకు పోతున్నారు? వీళ్ళకు అప్పుల కోసం ఎందుకు పోతున్నారంటే మనిషి ఖర్చులలో ఇవాళ నంబర్ 1గా కూర్చున్నది వైద్యము విద్య. వైద్యము విద్య రెండు వాళ్ళ యొక్క అన్ని ఆపేసి ఆ రెండింటికి ఇస్తే చాలు ఏది ఉంటే మీ ఈ పెన్షన్లు వద్దు, పోరగాళ్లకు మీరు అదేంటిది మనకు ఎడ్యుకేషన్ కోసం ఒక స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టండి, ఫ్రీ వైద్యం ఇవ్వండి. మీరు ₹1 ఇవ్వకుండా కూడా సంక్షేమ పథకాలన్నీ నాకౌట్ చేయండి, 40,000 మిగులుతాయి. వాటితో విద్యా వైద్యాన్ని చేయి. ఒక్కొక్క పేషెంట్ క్యాన్సర్ జరుగుతుంది. ఒక్కొక్క ఇప్పుడు నంబర్ 1 కిడ్నీ డిసీజెస్ వచ్చినాయి. అది సూపర్ స్పెషాలిటీ వైద్యం. కిడ్నీ డిసీజెస్, క్యాన్సర్లు 2 నార్మల్ అయిపోతున్నాయి. మీరు ఇచ్చేది ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు. కానీ ఒక క్యాన్సర్ పేషెంట్కు ట్రీట్మెంట్కు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు అవుతున్నది. నువ్వు మొదటి విడత మట్టుకే నీ 10 లక్షలు ఎగిరిపోతాయి. కానీ పేషెంట్ పూర్తిగా వైద్యం చేయాలంటే ఒక సంవత్సరం పాటు 50-60 లక్షలు పోతుంది. ఇయ్యవుడు పెట్టుకోవాలి. సో మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మనగలగాలంటే రేపు పార్లమెంట్ మీరు అసెంబ్లీలోనైనా క్యాన్సర్ పేషెంటు బడుగు బలహీన వర్గాలందరికీ వైట్ కార్డ్ హోల్డర్లకి వాళ్ళు చచ్చిపోయేదాకా మేము ఫ్రీగా చేస్తామని దగ్గర తీసుకోండి. డబ్బులు ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి, కాంట్రాక్టర్ల తీసుకోండి, ఐఏఎస్ల దగ్గర తీసుకోండి, ఐపీఎస్ల దగ్గర తీసుకోండి. డాక్టర్లు ఎవరైతే 10 లక్షలు సంపాదిస్తున్నారో తీసుకోండి. ఆ లిమిట్ పెట్టండి. క్రీమీ లేయర్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం చేయాలని పెట్టండి. ఏమైందంటే రాంగ్ ఇండికేషన్ పోతుంది. బిల్లులు పెట్టుకునే కాడికి వచ్చేటప్పటికి ఎవరిని పడితే వాళ్ళు చేస్తారు. అలా కాదు, పూర్తిగా ఉచితంగా వైద్యం చేయాలి. ఇప్పుడు అమెరికన్ స్టైల్ వైద్యం ఏంటంటే వాడు పోయి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంటే వాటి సోషల్ కార్డు నంబర్తోని మొత్తము వైద్యం జరిపిన తర్వాత వాడి దగ్గరికి డబ్బులు ఏమన్నా ఉంటే తీసుకోవటము, మిగతాదంతా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించడం. అది చేసినట్టు ఏది ఉంటే కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన అవుతాడు. అంతకైతే దమ్ములు ఉంటే ఆ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, ఇక్కడ వంగర గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య. వంగర గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య. తల్లిదండ్రులకు విద్యార్థులకు కలిసే అవకాశం ఇవ్వని సిబ్బంది. మనోధైర్యం కోల్పోయి ఘాతుకానికి పాల్పడిన విద్యార్థిని తల్లిదండ్రులు విచారణకు ఆదేశించారు. ఏంటంటే వంగర పివి నరసింహరావు గారు పుట్టిన ఊరు. వంగర హుజురాబాద్కు దగ్గర 15 కిలోమీటర్లు. నాకు ఆ ఊరు చాలా తెలుసు. అక్కడ గురుకుల పాఠశాల ఉన్నది. ఆ గురుకుల పాఠశాల లోపల ఈ అమ్మాయిలు అటు ఇటు పోతారనేటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం మూలంగా విపరీతమైన తల్లిదండ్రులను చూడకుండా పోవటం అనేటువంటిది. ఇప్పుడు ఈ ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే ఫిన్లాండ్లో ఉన్నది. ఫిన్లాండ్, డెన్మార్క్, తర్వాత స్విట్జర్లాండ్, ఒక 5-6 దేశాలలో ఉన్నది. సో ఆ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం ఉన్నట్టుండదు కాదు. అంటే పిల్లల మీద ఒత్తిడి, ర్యాంకులు అయ్యలేడు అవ్వలేదు పండగలేదు కాదు. ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రులు వస్తే కలిస్తే తప్పేంటి? అది ఆ సిస్టమ్ని ఎందుకు చేస్తున్నారు? కలిస్తే తప్పేంటి? ఏదో ఒక తప్పు జరిగింది, ఎవరో ఒక తప్పు తీసుకొచ్చి అన్నం పెట్టకపోతే అన్నం లేదో పురుగులు ఉన్నాయి, వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నారు, బీద పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు ఏం తీసుకురావద్దు పెట్టద్దు అనేటువంటిది అంతా. అదేంటంటే
ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేం లేదు. ఓవర్ యాక్షన్ పిల్లలను అంటే వాళ్ళు చేసిన తప్పిదాలు చాలా కోసం ఎవరిని కూడా కనీసం తల్లిదండ్రులు కూడా కలిసే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన ఉంటున్నది. పిల్లలను ఒత్తిడి చేసి ర్యాంకుల సైడ్ కాకుండా వాళ్ళ ఇష్టమైన చదువులను కరికులం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా ప్రభుత్వ పరంగా తప్పిదం. నెక్స్ట్ ఇకపోతే ఈ సూసైడ్స్ అనేవి చాలా ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. ఒక వైద్యురాలి ఆత్మహత్య అన్నట్టు మొన్న ఒక IAS ఆఫీసర్ కూడా మహారాష్ట్రలో జరిగినటువంటిది. దట్టు ప్రభుత్వ ఉద్యోగంలో దట్టు ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులు కూడా సూసైడ్ చేస్తారు. అది దాని ఇండికేషన్ ఏముంటుందంటే తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది బ్యాడ్గా ఉంది అని తెలుస్తుంది. అందుకోసం మనం ఏమంటుందంటే సామాజిక శాస్త్రవేత్తలు అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏమంటారంటే చిన్నప్పటి నుంచే స్త్రీ పట్ల అవగాహన పెట్టాలి, చెల్లె పట్ల అవగాహన పెరగాలి, తల్లి పట్ల అవగాహన పెరగాలి, తల్లి అంటే అన్నదమ్ముల పట్ల ఒక గౌరవం పెరగాలి. సొసైటీ కూడా అమ్మాయి దీనికి ఏం అవసరం లేదు, దీనికి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. ఆ రిస్ట్రిక్షన్ పెట్టకుండా ఉన్నట్టయితే ఉంటే ప్రేమాభిమానాలు ఉన్నట్టయితే ఉంటే ఒక ఉంటుంది. అలా కాకుండా స్త్రీ అని అంటే సెకండ్ సిటిజన్ కింద భావిస్తున్నారు కాబట్టి వాడు అలా ప్రవర్తించండి. ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా స్త్రీ మీద ఇలాంటి అటాక్ చేసినట్టయితే జీవిత కాలంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగానికి వీలు లేదని తీసవతలు కొట్టేసినట్టయితే ఇప్పుడు ఈ SI ఉన్నాడు, ఈయనకు ఒక కమిటీ వేస్తారు, అది ఎంక్వైరీ అవుతుంది, ఆయన చిన్న కోర్టు పోతాడు, పెద్ద కోర్టు పోతాడు, సుప్రీంకోర్టు పోతాడు, 10 ఏళ్ళు గడుస్తుంది. మళ్ళీ ఆడికి ఈడికి ఇన్వెస్టిగేషన్లో ఏమీ చేయలేదు, ముట్టుకోలేదని బెదిరించి ఆమెతోనే మళ్ళీ రాపిచ్చి అది సూసైడ్ నోట్ కాదు, నేను ఊరికనే రైటింగ్ ఎట్లుండదో అని రాసుకొని మన భారతదేశంలో కూడా జరిగేదంతా ఇది. అంటే బాధితురాలకు న్యాయమైన వాడికి న్యాయం జరగకుండా ఎవరి దగ్గర బలం ఉన్నదో, ఎవరి దగ్గర ప్రభుత్వం వాడికి కనుసన్నల్లో ఉంటుందో, ఎవడి యొక్క ఆధిపత్య వర్గం ఉంటాడో వానికి న్యాయం జరుగుతుంది తప్ప సాధారణ పౌరులకు అమ్మాయిలకు న్యాయం జరగదు. ఇది ఖచ్చితమైన అభిప్రాయం. ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి పొద్దుగల ముచ్చట్లు. మరిన్ని విశ్లేషణలతో మరి మేము ముందుకు వస్తాం. చూస్తూ ఉండండి K2 న్యూస్. అందరికీ మరొకసారి K2 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా జై భీమ్, జై భారత్. అందరము బాగుండాలి, అందరము ఆరోగ్యంగా ఉండాలి, అందరము నీతి నిజాయితీతో బతకాలని కోరుకుంటూ మరొకసారి మా ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.